కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. హుజురాబాద్ సహా బోర్నపల్లిలో వీధి కుక్కలు 25 మందిపై దాడికి పాల్పడ్డాయి. ఒకరి పరిస్థితి విషమం కాగా ఎంజీఎం కు తరలించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. హుజురాబాద్ సహా బోర్నపల్లిలో వీధి కుక్కలు 25 మందిపై దాడికి పాల్పడ్డాయి. ఒకరి పరిస్థితి విషమం కాగా ఎంజీఎం కు తరలించారు. ఇటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో వీధి కుక్కల స్వైర విహారం అయితే చేస్తున్నాయి. హుజురాబాద్ సహా బోర్నపల్లిలో వీధి కుక్కలు 25 మందిపై దాడికి పాల్పడ్డాయి. ఒకరి పరిస్థితి విషమం కాగా ఎంజీఎం కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఫణిరాజ్. విజయ్, ఇక్కడ హుజురాబాద్ పట్టణంతో పాటు సమీపంలోని బోర్నపల్లి గ్రామంలో దాదాపుగా 25 మందికి ఒక్కసారిగా ఈ కుక్కల దాడిలో తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి నెలకొంది. అకస్మాత్తుగా పదుల సంఖ్యలో వచ్చినటువంటి ఇవన్నీ కూడా వీరిపై దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఇందులో ప్రధానంగా మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడి గ్రామస్తులు కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా తాము ఇదే విషయంపై పలుమార్లు మున్సిపాలిటీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చామని, కానీ వారు స్పందించలేదని వారు అంటున్నారు. మరోవైపు ఇక్కడి నుండి వీరిని తరలించే క్రమంలో అంటే ఎవరైతే గాయపడ్డారో వీరిని వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మందులు సరిగా వారికి సరిపడా మందులు లేవనే సమాచారం అందడంతో కొందరు ప్రైవేట్ ఆసుపత్రులకు పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ మధ్య 2 రోజుల క్రితమే హైదరాబాద్ లో తీవ్రమైనటువంటి ఘటన జరిగిన నేపథ్యంలో అటు సీఎం స్థాయిలో అక్కడ విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయినా కూడా కింది స్థాయిలో ఉండే అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా ఇటువంటి దాడులు జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉండే మున్సిపాలిటీ కానీ ఇతర అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతున్నాయి. అయితే సాధారణంగా ఇలాంటి సమయంలో పిల్లలు ఎక్కువగా దీనికి బలి అవుతుంటారు. దీన్ని గమనించని అధికారులు ఇప్పటికీ కూడా నిర్లక్ష్యం వీడడం లేదు. ఒకేసారి ఇంతమంది గాయపడడంతో ఇక్కడ స్థానికంగా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.